గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటి. మన ప్రాణాల్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. అయితే గుండెపోటు అనేది ఉన్నట్టుండి విరుచుకుపడుతుందని నమ్ముతారు మనలో చాలామంది. కానీ అది నిజం కాదు. గుండెపోటు రావడానికి ముందే చాలా కాలం నుంచి దాని తాలూకు సంకేతాలు మన శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. గుండెపోటు లక్షణాలపై మనకు సరైన అవగాహన లేకపోవడం, గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా పొరబడడం వల్ల చాలామంది గుండెపోటును సకాలంలో గుర్తించలేకపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులకు దారితీసే కారణాలు, గుండెపోటు తాలూకు అనుమానిత సంకేతాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బులు వచ్చే వరకు వాటిని తెలుసుకోవటం కష్టమా? గుండె జబ్బు లక్షణాలు ప్రారంభ దశలో ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ లోపల మనకు నడిచినప్పుడు ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, తల తిప్పడం కానీ, గుండె దడ కానీ లక్షణాలు చాలామందిలో అవుపడతాయి, కానీ వారు ఇగ్నోర్ చేయొచ్చు. అదేవిధంగా కొద్దిమందికి హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ చెస్ట్ పెయిన్ సిమ్టమ్ తోటి కూడా రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే సెడెంటరీ ఉండి, మామూలుగా రెస్ట్లో ఉండి, ఎక్కువ వ్యాయామం చేయక, ఎక్కువ వాకింగ్ లేనప్పుడు ఈ లక్షణాలు అనేటివి బయటపడాయి. అందుగురించి అంటే మనకు పర్టికులర్లీ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, 40+ ఉన్నప్పుడు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, వారు ఎప్పుడైనా కానీ నడిచినప్పుడు, బిగబట్టినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు మనము డెఫినెట్గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేసుకొని ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నప్పుడు, ఎక్కువ ఒబేసిటీ ఉన్నప్పుడు ఈ కార్డియాక్ చెకప్ చేసుకుంటే మనము ముందే దాని ఎలాంటి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారించి రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. తరచూ రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బుల్ని పసిగట్టొచ్చా? తరచూ బ్లడ్ టెస్టులు అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు గుండె జబ్బు రావడానికి ప్రధానంగా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఒకటేమో బ్లడ్ ప్రెషరు, రెండవది షుగరు, అదేవిధంగా కొలెస్ట్రాల్. రొటీన్ బ్లడ్ టెస్ట్లో ఏంటంటే మనకు షుగరు, కొలెస్ట్రాల్ ఇవి తెలుస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేస్తే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ట్రాపనిన్ అయి అంటాం. హార్ట్ మజిల్కు బ్లడ్ సప్లై తక్కువ అన్నప్పుడు ఈ ప్రోటీన్ అనేది బ్లడ్లో లీక్ అవుతుంది. సో అది ఎంత బ్లడ్ సప్లై తక్కువదో దాని క్వాంటిటీ అంత ఎక్కువ బ్లడ్లో పెరుగుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా ట్రాపనిన్ అయి, సిపికేఎంబి ఈ బ్లడ్ టెస్ట్ చేసేట్లో కూడా మనకు ఈసీజీలో అప్పుడప్పుడు నార్మల్ ఉన్న డ్రాప్ అయ్యి సిపికేఎంబి ఎక్కువ ఉంటే అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ అని నిర్ధారించవచ్చు. అందులో ఏంటంటే బ్లడ్ టెస్ట్లు ముఖ్యంగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయడం వల్ల ఫ్యూచర్లో రాకుండా కాపాడవచ్చు. అదేవిధంగా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఈ టెస్ట్ చేసేసి మనకు అది హార్ట్ పెయినా కాదా అనేది కూడా స్క్రీన్ చేయొచ్చు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష సాయంతో గుండె జబ్బుల్ని ముందుగానే తెలుసుకోవచ్చా? కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ పెడితే అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ డయాబెటీస్ ఉంటే 70కి బిలో ఉండాలి, ఇండియన్స్కు బిలో 100. ఆల్రెడీగా ఒక పేషెంట్కి బైపాస్ అయింది, యాంజియోప్లాస్టీ అయింది, హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళు 50 కంటే తక్కువ ఉంచాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సపోజ్ మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 నుంచి ఒక 120 అయింది అనుకోండి, అంటే మనం 10% రిస్క్ ఎక్కువ ఇచ్చినాం. అంటే ప్రతి 20 మిల్లీగ్రామ్స్కు దర్ ఇస్ ఎ 10% రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ 100 నుంచి 140కి వచ్చిందని మనం 20% హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ను పెంచుతున్నాం. అంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ ఒకటే కాదు, అది పెరిగినప్పుడు పక్షవాతం వచ్చే అవకాశం, సెర్బ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్స్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటాం, రక్తనాళాలు కాళ్ళల్లో బ్లాక్ అయ్యి గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అందుకే కొలెస్ట్రాల్ అనేది ఎంత లోయర్ పెడితే మనం అంత రిస్క్ తగ్గించవచ్చు. అందుకే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళను మనం హైడోస్టాటిన్ అంటాం. హైడోస్టాటిన్ అంటే మనము అటర్వాస్టాటిన్ కానీ రోజ్వాస్టాటిన్ ఇచ్చేసి టార్గెట్ వాల్యూ వచ్చేటట్టు చూస్తాం. అంటే అటాక్ వచ్చినప్పుడు 50 బిలోనే ఉంచాలంటాం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. నార్మల్ వాల్యూ 100, బట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మెయింటైన్ బిలో 50. సపోజ్ మన రెగ్యులర్ స్టాటిన్ డోస్ తోటి అది తగ్గకుంటే వేరే డ్రగ్స్ అజిటమబు, తర్వాత బెంపడైకాస్, ఈ కాంబినేషన్ తోటి ఎట్టి పరిస్థితుల్లో 50 బిలో మెయింటైన్ చేయాలి. సపోజ్ కొంతమంది ఫ్యామిలియల్ హైపర్లైపిడిమియా ఉంటుంది, వాళ్ళలో బాగా హై లెవెల్ ఉంటాయి. కొంతమంది జెనెటికల్గా కానీ ఫ్యామిలీలో కానీ ఆర్ డైటరీ తోటి కానీ బాగా హై ఉంటుంది,
2-3 డ్రగ్స్ తగినప్పుడు వాళ్ళకు ఇంజెక్షన్ రెపాతా కానీ ఇంక్లిసిరాన్ కానీ మంత్లీ వన్స్ 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తే వాళ్ళకు ఫ్యూచర్లో మళ్ళీ అటాక్ వచ్చే ఛాన్స్ డ్రాస్ట్గా తగ్గిపోతుంది. గుండె జబ్బులు నివారించుకునేందుకు ఎలాంటి జీవనశైలిని పాటించాలి? డైలీ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఐస్టాన్కి రన్నింగ్ కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్. సో ఇట్లాంటివి అనేది మనకు హార్ట్కు ఇప్పుడు సపోజ్ మనం ట్రెడ్మిల్ చేసినా పర్వాలేదు, ఏదైనా బ్రిస్క్ వాకింగ్ కానీ అట్లీస్ట్ మనము వీక్లీ 5 days శరీరము అలసట పొందేంత అంటే కొంచెం చెమటను మనం కష్టపడ్డట్టు అంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు డెఫినెట్గా హార్ట్ హెల్త్ అనేది బాగా ఉంటుంది. ఎక్సర్సైజ్తో పాటు డైట్లో ఏంటంటే మనము లో ఫ్యాట్, హై ఫైబర్, హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్ డైట్. సో కార్బోహైడ్రేట్స్ లో ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఫైబర్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గట్ మొటిలిటీ బెటర్ ఉంటుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్సెస్ డైట్ అన్నీ మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది, కొలెస్ట్రాల్ పెరగవచ్చు, వెయిట్ గెయిన్ ఉండొచ్చు. మళ్ళీ అందుగురించే ఎక్సెస్ నాకింగ్ తీసుకోవద్దు, ప్రిజర్వ్డ్ ఫుడ్ తీసుకోవద్దు. తర్వాత ఎక్సెస్ ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. ఆయిల్ తక్కువ, ఫ్రైడ్ ఫుడ్ తక్కువ, ఎక్సర్సైజు అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా నట్స్ మనకు మామూలుగా ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. చికెన్ కానీ మటన్ తీసుకున్నప్పుడు ఆర్గాన్స్ కట్ చేయడం మంచిది, పర్టికులర్లీ లివరు, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ ఇట్లాంటి స్కిన్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం అన్ని విధాల మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ ప్రాథమిక సూత్రం గుండె జబ్బుల విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. ఒకసారి గుండె జబ్బులు వచ్చాక బాధపడటం కన్నా అసలు గుండె జబ్బులే రాకుండా ముందు నుంచి జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎన్నో రెట్లు మేలు. సమతుల ఆహారం, చాలినంత శ్రమ, పొగ, మద్యానికి దూరంగా ఉండడం గుండెను ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలివే.